గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏఐ ప్రపంచంలో 2026 ఒక కీలక మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఎందుకంటే ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్ మోడల్ను కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాట్గా కాకుండా సాఫ్ట్వేర్లను ఆపరేట్ చేసే ఒక శక్తివంతమైన ఏజెంట్గా మార్చేసింది. కోడింగ్ నుండి ఆఫీస్ ఆటోమేషన్ వరకు ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన ఈ టూల్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు కూడా గట్టి పోటీని ఇవ్వబోతోంది. ఆంథ్రోపిక్ సంస్థ 2026లో విడుదల చేసిన టూల్స్ అన్నీ కూడా ఏజెంట్ అనే కాన్సెప్ట్ పై పనిచేస్తాయి. అంటే ఇవి మీరు చెప్పిన పనిని అర్థం చేసుకోవడమే కాదు, ఇతర సాఫ్ట్వేర్లలోకి వెళ్ళి ఆ పనిని స్వయంగా పూర్తి చేయబోతున్నాయి. అసలు ఆంథ్రోపిక్ ఏఐ నుంచి రిలీజ్ అయినటువంటి ఏఐ టూల్స్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం రూపొందించినటువంటి ఒక అద్భుతమైన టూల్ ఇది వెబ్ బ్రౌజర్ ద్వారా పనిచేస్తుంది. ఇది కోడ్ రాయడం ఉన్న కోడ్లోని తప్పులను సరిచేయడం కావచ్చు, పెద్ద ప్రాజెక్టులను ఆటోమేట్ చేయడం వంటివి చాలా సులభంగా చేసేస్తుంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఇంజనీరింగ్ టీమ్స్, కొత్తగా స్టార్టప్స్ మొదలుపెట్టే వారి కోసం ఇది ఒక డిజిటల్ అసిస్టెంట్గా పనిచేయబోతోంది. అండ్ క్లాడ్ కో వర్క్ అనేది ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కోడింగ్ తెలియని సామాన్య యూజర్ల కోసం రూపొందించినటువంటి నో కోడ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్. మీరు ఒక డాక్యుమెంట్ ఇచ్చి దాన్ని సమ్మరైజ్ చేయమైనా లేదా ఒక పెద్ద డేటాని విశ్లేషించి ఫైళ్లను ఆర్గనైజ్ చేయమైనా సరే ఇది చాలా సులభంగా చేసేస్తుంది. మల్టీ స్టెప్ పనులను అంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో మనిషి ప్రమేయం లేకుండానే పూర్తి చేసేస్తుంది. ఆఫీస్ వర్కర్లు కావచ్చు, నాలెడ్జ్ వర్కర్స్ కావచ్చు, బిజినెస్ ఆపరేషన్స్ టీమ్స్ కోసం కావచ్చు, ఇది ఎంతో ఉపయోగకరం అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇక ఇంటరాక్టివ్ క్లాడ్ యాప్ ఏంటి అసలు? క్లాడ్ ఇప్పుడు ఇతర పాపులర్ సాఫ్ట్వేర్లతో నేరుగా అనుసంధానం చేయబడింది కాబట్టి మీరు క్లాడ్ చాట్ విండో వదులుకోకుండానే అంటే స్లాక్లో మెసేజ్ పంపొచ్చు, క్యాన్వాలో డిజైన్ మార్చొచ్చు, లేదా అసానాలో టాస్క్లను అప్డేట్ చేసేయచ్చు. అంటే ఇది ఇతర యాప్లను మీ తరఫున ఆపరేట్ చేసేస్తుంది అన్నమాట. డిజైనర్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, టీమ్ లీడర్స్కు ఇది చాలా చాలా ఉపయోగకరం. అండ్ దెన్ కోవర్క్ ప్లగిన్స్ అంటే ఏంటి? పెద్ద కంపెనీలు తమ సొంత అవసరాలకు అనుగుణంగా ఏఐని మార్చుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మార్కెటింగ్, రీసెర్చ్ లేదా కస్టమర్ల సపోర్ట్ కోసం కంపెనీలు తమదైన ప్రత్యేక ఏజెంట్ వర్క్ ఫ్లోలను వీటి ద్వారా నిర్మించుకోవచ్చు. పెద్ద ఆర్గనైజేషన్లు కావచ్చు, ఎంటర్ప్రైజ్ యూజర్లకు ఇది చాలా చాలా ఉపయోగపడబోతోంది. దెన్ ఎంసిపి యాప్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? దీన్ని మోడల్ కాన్సెప్ట్ ప్రోటోకాల్ అని పిలుస్తూ ఉన్నారు. ఇది ఏని ఇతర సిస్టమ్లతో సురక్షితంగా కనెక్ట్ చేసేస్తుంది. ఇది కేవలం సమాధానాలు ఇవ్వడమే కాదు, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్లో పనిచేయడానికి క్లాడ్ను లైవ్ కనెక్టివిటీని ఇచ్చేస్తుంది. దీనివల్ల ఏఐ మరింత ఖచ్చితంగా అండ్ చాలా ఫాస్ట్గా స్పందిస్తుంది. ఐటీ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ గతంలో ఏఐ అంటే కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే ఉండేది. కానీ ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఏజెంట్ డ్రివెన్ టెక్నాలజీ వల్ల ఏదైతే ఉత్పాదకత ఉంటుందో దాని శక్తి అంటే ప్రొడక్షన్ యొక్క శక్తి 40% నుంచి 50% వరకు పెరుగుతుందని ఒక అంచనా. గతంలో 10 మంది చేసే డేటా ఎంట్రీ లేదా బేసిక్ కోడింగ్ పనులను ఇప్పుడు ఒకే ఒక్క క్లాడ్ ఏజెంట్ పూర్తిగా సులువుగా చాలా కంఫర్ట్గా పూర్తి చేసేస్తుంది. ఇది ఇతర ఏఐ టూల్స్ లాగా కాదు, మోడల్ కాన్సెప్ట్ ప్రోటోకాల్ ద్వారా ఇది ఏ సాఫ్ట్వేర్తోనైనా సులభంగా కలిసిపోతుంది. సో ప్రస్తుతం ఇప్పుడు గిట్ హబ్, కాప్లెట్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ వంటి పెద్ద సంస్థల వ్యాపారానికి ఇది పెద్ద సవాల్ అయిపోయి కూర్చుంది అనమాట. ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో ఆంథ్రోపిక్ విడుదల చేసిన అప్డేట్స్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లలో కూడా చాలా ఒడిదుడుకులు కనిపించాయి. ఏది ఏమైనా సరే 2026లో ఏఐ అంటే కేవలం మాట్లాడడం కాదు, పని చేయడం. ఆంథ్రోపిక్ తన టూల్స్ ద్వారా ఇదే నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఆఫీస్లో ఒక వర్చువల్ కో వర్కర్ అంటే క్లాడ్ ఉండడం సర్వసాధారణంగా కాబోతోంది. అయితే ఆంథ్రోపిక్స్ ఏఐ టూల్స్తో మార్కెట్ పతనమైందా? దీని మీద సుందర్ పిచాయ్ రియాక్ట్ అయ్యారు.
ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన కొత్త టూల్స్ ప్లగిన్స్ వల్లే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలినట్టు జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో గూగుల్ CEO సుందర్ పిచాయ్ దాన్ని తోసిపుచ్చారు. ఆంథ్రోపిక్ తాజాగా తీసుకొచ్చినటువంటి ఈ AI టూల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి, లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఈ టూల్స్ కారణంగా స్టార్టప్ కంపెనీల నుంచి టెక్ జాయింట్ల వరకు అందరికీ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు అవసరం తగ్గిపోతుంది. దీంతో నిరుద్యోగం కూడా పెరిగిపోయే ప్రమాదం ఉందని పెద్ద ఎత్తున హెచ్చరికలు అయితే వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనానికి కావచ్చు, ఆంథ్రోపిక్స్ AI టూల్స్కు సంబంధం ఉందా లేదా అన్న దానిపై కూడా గూగుల్ CEO సుందర్ పిచాయ్తో పాటుగా ఎన్విడియా CEO జెన్సన్ హుంగా కూడా స్పందించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లగిన్లపై మార్కెట్లో ఏదైతే ఆందోళనలు ఉన్నాయో వీరిద్దరూ పూర్తిగా తోసిపుచ్చిండ్రు. నో, దీని మీద ఎట్లాంటి ఎఫెక్ట్ లేదని. ఎందుకంటే ఆంథ్రోపిక్ కొత్త టూల్స్ ముఖ్యంగా న్యాయపరమైనటువంటి వాటి వల్ల స్టాక్ మార్కెట్లలో భారీగా పతనం జరిగింది అన్నారు. సుందర్ పిచాయ్ ఏని ఓ సహాయక సాధనంగా చూస్తూ ఉన్నారు. హువాంగ్ అది సాఫ్ట్వేర్ను మెరుగుపరుస్తుందే తప్ప భర్తీ చేయబోదు అని కూడా తేల్చి చెప్పేశారు. ఆదాయాల సమావేశంలో పిచాయ్ అయితే ఒక మాట మాట్లాడుతూ ఆంథ్రోపిక్ AI ప్లగిన్ల వల్ల ఏర్పడినటువంటి ఈ భయం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అవాస్తవాన్ని కొట్టేశారు. AI ఒక సహాయక సాధనం మాత్రమే. గూగుల్ ఉత్పత్తులైనటువంటి ఈ సెర్చ్ కావచ్చు, యూట్యూబ్లో దాని ఉపయోగాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేసిండ్రు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కంపెనీలకు కూడా భవిష్యత్ చాలా బాగుంటుంది అన్నటువంటి మాట కూడా చెప్పారు. సాఫ్ట్వేర్ స్టాక్లు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాలు చవిచూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో పిచాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ ప్లగిన్లు కేవలం ఒక సెషన్లో సాఫ్ట్వేర్ కావచ్చు, లీగల్ టెక్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ల నుండి దాదాపుగా 285 బిలియన్లను తుడిచిపెట్టేశాయి. సో విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే సాస్ పోకలైప్స్ అని పేర్కొన్నారు దీన్ని. అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే పిచాయ్తో పాటు ఎన్విడియో CEO చెప్పినటువంటి మార్కెట్ స్పందనను ఆయన ప్రశ్నించడం జరిగింది. సిస్కో ఈవెంట్లో ఆయన ఈ అమ్మకాలను ప్రపంచంలోనే అత్యంత అసంబద్ధమైనటువంటి విషయంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్లను మెరుగుపరుస్తుందే తప్ప తిరిగి అదేమి కనుగొనదు అన్నటువంటి మాట కూడా చెప్పారు. ఎన్విడియా కూడా ఇలాంటి టూల్స్ను విస్తృతంగా మనం వాడొచ్చు, ఉద్యోగులను చిప్ డిజైన్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్స్ రూపకల్పనపై దృష్టి పెట్టేలా చేస్తుంది అన్నటువంటి మాట కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో డీప్ ఫేక్ ను మించినటువంటి AI ముప్పు ఇదన్నటువంటిది మాట చెప్తున్నారు. అసలు మార్కెట్ల పతనం ఎందుకు, దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే వాస్తవానికి ఈ పతనానికి కారణం ఆంథ్రోపిక్ నిపుణులు కానీ వారి కోసం తమ AI అసిస్టెంట్ క్లాడ్ కోవర్కు 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లను విడుదల చేయడమే అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇవి సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఫైనాన్స్, దెన్ కస్టమర్ సపోర్ట్ వంటి అనేక ఎంటర్ప్రైజెస్ పనులను కవర్ చేసేస్తోంది. అయితే కాంట్రాక్ట్ రివ్యూ కావచ్చు, NDA ట్రియేజ్ కావచ్చు, కంప్లైంట్స్ చెక్లు కావచ్చు, న్యాయపరమైనటువంటి సంక్షిప్త అంశాన్ని ఆటోమేట్ చేసే ఇది లీగల్ ప్లగిన్ తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తోంది. చాలా మంది కూడా ఉద్యోగాలు పోతాయి అనేటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి కొంతమంది ఎక్స్పర్ట్స్ మాత్రం నో, ఇది పనిని మెరుగుపరుస్తుంది కాబట్టి దీంట్లో అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పనిలో మెరుగుపరుచుకోవడమే ఈ టూల్ని ఉపయోగిస్తారు తప్పించి ఎక్కడ కూడా ఉద్యోగాలు పోవు అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. చూడాలి రాను ఇది అంటే ఒక 2-3 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో మరి దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది ఏంది అనేది కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే అన్ని వైపులా జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు